లోకానికి ఏమి జరుగునో. గిరి అన్నా చెప్పన్నా. నేర చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది. పేజీల కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరం అన్నా. నన్ను వదిలేనా, నేను వెళ్ళిపోతా. రే చెత్తను, రాత్రి అంతా కష్టపడింది, ఇప్పుడు వెళ్ళిపోవడానికి రా. నా లైఫ్ లోనే ఇంత పెద్ద రిస్క్ ఎప్పుడు చేయలేదు. నాకు భయంగా ఉంది, నేను పోతా. ఈ బ్యాగ్ మీ బావకి ఇచ్చేస్తాను, వెళ్ళిపోతారా? అన్నా అంత పని చేయకన్నా. ఏం జరుగుతుందో జరగని, చచ్చినట్టు ఇక్కడే ఉంటా. అంతా దేవుడి దయ. చెప్పలుడు ఏం చేయాలో ఎలా చేయాలో గుర్తుంది కదా. అమ్మాయి బయటికి రాగానే ప్లాన్ యాజ్ డీస్ గా ఫాలో అయిపోతా. అయినా పోలీసులు గెలిచి అడబడేటలుడు. అన్నా కొంప తీసి మన విషయం తెలిసిపోయిందేమో అన్నా. తెలిసిపోయినా తెగించాలి, తప్పదు. ఒకవేళ అమ్మాయి బయటికి రాకపోతే అప్పుడు మనమే లోపలికి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం. అన్న అది ఇంకా డేంజర్ అన్న. మీరు ఇలా డెసిషన్ తీసుకోకండి. ఒక్క 5 minutes వెయిట్ చేద్దాం నా కోసం అన్న. ప్లీజ్ ప్లీజ్ అన్న. స్నూపీ పద పద. రే అమ్మాయి వస్తుంది, గెట్ రెడీ. కమ్ ఆన్ కమ్ ఆన్. అన్న గన్ మ్యాన్ కూడా ఉన్నాడన్న. పెద్ద రిస్క్ అవుతుంది. ఇప్పటికన్నా నా మాట. రే సెక్యూరిటీ అంటే గన్మెన్ ఉంటాడు రా, పోస్ట్ మ్యాన్ కాదు. మీ ఇద్దరికి చెప్పేది ఒకటే, టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఏం చెప్పినా ఇన్నాడు. ఓకే లేదు నీ త్వరగా బండి బండి తీరా, నిన్నేరా పోనీగా. బతికి బయటపడతాం అనుకోలేదు వాళ్ళు. అబ్బా ఇది కొరుకుతుందేంట్రా. దాన్ని ఒక్కసారి మా బుజ్జిమూడు నన్ను ముద్దు పెట్టుకుంటా. కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్ల హీనంగా చూడకు దేన్ని అన్నాడు శ్రీశ్రీ. వీడేంట్రా చీప్గా కుక్కను కొట్టేసాడని నన్ను కూడా తక్కువగా అనుకోకండి. వైజాగ్లో నెంబర్ 1 నేను. అలా నేను కుక్కను ఎందుకు కొట్టేయాల్సి వచ్చిందో తెలుసా? పిలిచారంట. వైజాగ్ మొత్తానికి పని పాట లేకుండా తిరిగే వాళ్ళ లిస్టు నాకు కావాలి. ఎంత టైం పడుతుంది? సార్ నాకు డౌట్, కొత్తగా వచ్చిన ఏసీ అయినా సరే దొంగలు రౌడీలు హంతకుల లిస్ట్ అడుగుతారు, కానీ మీరేంటి సార్ ఇలా? ఈ సొసైటీలో పగతో తిరిగేవాడి కంటే పని పాట లేకుండా తిరిగేవాడే మోస్ట్ డేంజరస్. పగవాడిని ఒక్కడనే చెడగొడితే పని లేనివాడు 10 మందిని చెడగొడతాడు. వాళ్లను కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. రాజా, ఈ టైంలో వీళ్ళు ఎక్కడుంటారు?